బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సంపేట్ మెడికల్ కాలేజ్కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి అని ఇప్పుడు సరికొత్త డిమాండ్ వినిపిస్తుంది. కేవలం వినిపించడమే కాదు, రోజు రోజుకి ఈ డిమాండ్ పెరిగి పెద్దదవుతోంది. నర్సంపేటకు మెడికల్ కాలేజ్ రావడానికి పెద్ది సుదర్శన్ రెడ్డే కారణమని, ఆయన పేరు పెట్టడమే సమంజసం అంటూ బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్నారు. 2023లో నర్సంపేటకు మెడికల్ కాలేజ్ మంజూరైంది. పెద్ది సుదర్శన్ విజ్ఞప్తి మేరకు మంజూరు చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. పెద్ది సుదర్శన్ ఒత్తిడితోనే నర్సంపేటకు మెడికల్ కాలేజ్ వచ్చిందని 2024 ఎన్నికల సభలో స్వయంగా కేసీఆర్ చెప్పారు. నర్సంపేట్ మెడికల్ కాలేజ్కు ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి కూడా లభించింది. ఈ నేపథ్యంలో ఆయన పేరు పెట్టడమే సమంజసం అని, ఆయన పేరు పెడితే బాగుంటుంది, కొంచెం కృతజ్ఞతగా ఉంటుంది ఆయనకి, ప్రజలకు కూడా చాలా సంతోషం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే అని చాలామంది మాట్లాడుకుంటున్నారట. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఈవెన్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే మాట్లాడుతున్నారట. నిజమే, మంచి ఐడియానే, పెడితే బాగుంటుంది, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని. సో అప్పుడు ఎన్నికల సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి వల్లే ఇక్కడ మెడికల్ కాలేజీ వచ్చింది అని కేసీఆర్ మాటల్లోనే ఒకసారి మనం విందాం. జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టాం, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. సుదర్శన్ రెడ్డి వచ్చి అన్న ప్రైవేటో గవర్నమెంటో వరంగల్లో ఉన్నాయి, నర్సంపేట కూడా ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది కదా, వరంగల్ జిల్లాలో ఉన్న కోటాలో ఉన్న మెడికల్ కాలేజీ నాకు నర్సంపేటలో పెట్టాలని శాంక్షన్ చేసేదాకా పట్టుబట్టి కూర్చున్నాడు. సుదర్శన్ రెడ్డి జాగల వేరే ఎమ్మెల్యే ఉంటే నర్సంపేటకు మెడికల్ కాలేజ్ వచ్చేదా? దయచేసి ఆలోచన చేయాలి. గోదావరి నీళ్ళు వచ్చినా, పాకాల 2 పంటలు పండుతున్నా, ఇలా 270 చెరువులు నింపుకుంటున్నాం కాకతీయ కాళేశ్వరం నీళ్ళతో. వేరే వాళ్ళు ఉంటే సాధ్యమవునా? అంతకుముందు నిన్నయా ఈ ప్రాంతం అంతా కూడా కొట్లాటలు, హత్యలు, కల్లోలాలు. ఈ 10 ఏళ్ల నుంచి నర్సంపేట ప్రశాంతంగా ఉన్నది, మంచిగా ఉన్నది. సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మ. సో ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడానికి ప్రధాన కారణం సుదర్శన్ రెడ్డి అంటూ కేసీఆర్ మాటల్లోనే మనం విన్నాం. 2024 ఎన్నికలకు ముందు కేసీఆరే ప్రచార సభలో స్వయంగా ఆయనే చెప్పారు, క్రెడిట్ సుదర్శన్ రెడ్డికే దక్కాలి ఇక్కడ ఖచ్చితంగా అని చెప్పేసి. సుదర్శన్ రెడ్డి సాధించినటువంటి ఘనతల్లో, ఆయన నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలో మెడికల్ కాలేజ్ అనేది ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ఒక గొప్ప విషయం. మరి ఇప్పుడు ఆయన లేరు. మనం చూసాం, పెద్ది సుదర్శన్ రెడ్డి కొన్ని వేల మంది కన్నీటి పర్యంతం అవుతున్న సందర్భంలో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు కొన్ని వేల మంది ఆయనకి కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంలో ఇప్పుడు ఇలాంటి ఒక టాపిక్ తెర మీదకి రావడం, ఇది పెరిగి పెద్దదవడం, ఈ డిమాండ్ ప్రభుత్వం వరకు రీచ్ అయ్యేలా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? మెడికల్ కాలేజ్కి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టడం కరెక్టే అని మీకు అనిపిస్తుందా? అసలు ఇలాంటి ఒక డిమాండ్ తెర మీదకి రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? బీఆర్ఎస్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయబోతుంది? గవర్నమెంట్ మరి ఇలాంటి ఒక డిమాండ్కి సానుకూలంగా రెస్పాండ్ అవుతుందా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. సో వెంకటరత్నం ఉన్నారు మా ప్రతినిధి. వెంకటరత్నం, అసలు ఈ డిమాండ్ ఎలా తెర మీదకి వచ్చింది అండ్ ఆ నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మెడికల్ కాలేజ్ విషయంలో? మెడికల్ కాలేజ్కి ఇప్పుడు సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి అన్న విషయంలో బీఆర్ఎస్ కానీ ప్రజల అభిప్రాయాలు ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది? మరి గవర్నమెంట్ వరకు ఇది రీచ్ అవుతుందా? గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటే ఎలా చూడొచ్చు? ఇక్కడ ప్రస్తుతానికి ఎవరు కాదన్నా అవునన్నా, ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఇప్పటి వరకు అందరి అభిప్రాయం మాత్రం ఒకటే కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి వల్లే మెడికల్ కాలేజీ నర్సంపేటకు వచ్చింది. ఇక్కడ వరంగల్లో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరంగల్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడ లేని నిధులు కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ 10 ఏళ్ల కాలంలో ఇక్కడ నర్సంపేటకు తీసుకొచ్చాడు. ఇక్కడ పాకాల ఆయకట్టుకు నీరు తీసుకురావడము, అలాగే 2 పంటలు పండే విధంగా తీసుకురావడము, ఎక్కడ చూసినా ఇక్కడ నర్సంపేట నియోజకవర్గమైన నల్లబెల్లి మండల కేంద్రమైన పుట్టిన
ఉన్నటువంటి గ్రామం అయినా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిందంటే అది కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి వల్లే సాధ్యమైందని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులలో ఎవరిని అడిగినా కానీ మెడికల్ కాలేజ్ అనేది అసలు ఆలోచనలో కూడా ఎవరికి అంతుబాటున విషయం. అట్లాంటిది కొట్లాడి సాధించుకొని తీసుకొచ్చినటువంటి ఘనత అది పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కింది అని చెప్పి అక్కడ కాలేజీలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలో యాజమాన్యాలు కూడా చెప్పారు. ఎందుకంటే అతని అంతిమయాత్రలో భాగంగా ప్రైవేటు కాలేజీలు కూడా మొత్తం అతను సంఘీభావంగా ఆయన మృతికి సంతాపంగా చేయడానికి కాలేజీల ముందు ఫ్లెక్సీలు నివాళులు ఇవన్నీ వెళ్తున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్కరి ఆలోచనలు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి గురించే మాట్లాడిండు. ఒకవేళ ఆయన మంత్రి పదవి కనుక వచ్చే నెక్స్ట్ బతుకు ఇంకా ముందు తరంగా ఇంకా మంత్రి పదవి కనుక వచ్చేటువంటి అవకాశం ఉంటే ఇంకా నా నర్సంపేట ఇంకెంత డెవలప్ అయ్యేదో అన్నట్టు ఒక ఆలోచనలు అభిప్రాయాలు వ్యక్తం చేయడమే కాకుండా మేము అభివృద్ధిలో మరీ అందలేకపోవడంలో మరింత ఒక 50 ఏళ్ళు వెనుకకు పోయేటువంటి పరిస్థితి అన్నట్టు కూడా ఆందోళన వారి నుండి వినిపిస్తుంటే వారి మాటల్లో మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇది ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి వల్లనే వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, నర్సంపేట ప్రజలకు తెలుసు. అలాగే అతని చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సినటువంటి పని లేదని చెప్పి ఇప్పటికీ ఎంతో మంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నర్సంపేటకు ఎంత అభివృద్ధి చేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి గుర్తుగా జ్ఞాపకంగా కూడా ఈ కాలేజీ తెచ్చినటువంటి క్రెడిబిలిటీ పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఈ క్రెడిబిలిటీని మాత్రం మళ్ళీ ఆ కాలేజీకి తీర్చుకోవాలన్నా, ఆయన రుణం తీసుకోవాలన్నా ఈ మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టి ఎప్పటికీ పెద్ది అందరి గుండెల్లో నిలబడేలా వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కనిపించేలా ఎప్పుడు తలుచుకునేలా ఉండాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ పేరు పెడితేనే ఆ మెడికల్ కాలేజ్ కి ఒక క్రెడిబిలిటీ ఉంటుందని చెప్పన్నారు. 2023లో ఇక్కడ కేసీఆర్ తోటి కొట్లాడి తెచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజ్ అని చెప్పారు. ఎన్నో నిధులు వేల కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ మెడికల్ కాలేజీ అంశము పాకాల ఆయకట్టు నీరు అందించేటువంటి అంశం మీద కూడా అప్పుడున్నటువంటి నేతలలో కూడా ఛాలెంజ్లు ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు ఎవరితో సాధ్యం కాదని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కూడా ఛాలెంజ్ చేస్తే ఇక్కడ దేనికంటే దానికి ఒప్పుకుంటా అని చెప్పినటువంటి నేపథ్యంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఘనత కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కింది. ఇక్కడ పాకాల ఆయకట్టుకు గోదావరి నీళ్లు అందించి నీటిని కూడా పాకాల చెరువులో నింపడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు వేయడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి దిట్ట అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ దగ్గర ధైర్యంగా మాట్లాడేటువంటి ఒకే ఒక్క వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి అనేటువంటి ఆలోచనలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అంత చనువు ఉన్నది. కేసీఆర్ కూడా తన దత్తపుత్రుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని అనడం కూడా దీన్ని మనం చాలా తీవ్రంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ మధ్యలో సన్నిహిత్యం కానీ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం గమనించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ సభలు జరిగినా ఏ సమావేశాలు జరిగినా పెద్ది లేకుండా ప్రణాళికలు వ్యూహాలు రచించేటువంటి సామర్థ్యం ఎవరికీ లేదు అని చెప్పి కేసీఆర్ తర్వాత అత్యంత ప్రణాళికబద్ధమైనటువంటి నిపుణుడిగా ఒక ధైర్యంగా ముందు వెళ్ళేటువంటి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరు ఎటువంటి వాళ్ళలోనే సరే మానసిక దౌర్బల్యాన్ని దూరం చేసి ఒక కాన్ఫిడెంట్ పెంచే లీడర్ గా పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే నాట్ ఓన్లీ నర్సంపేట నియోజకవర్గం, ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ కు కుడి భుజంగా ఉండి ఒక రాముడికి హనుమంతుడి లాగా తోడుండి అన్ని పనులు చక్కబెట్టుకొచ్చేటువంటి ఒక నేతగా గుర్తింపు పొందినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి తమ గ్రామంలో పుట్టడము, తమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేయడము తమందరికీ గర్వకారణం అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. మరి ఇట్లాంటి సమయంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక గుర్తుగా ఆ మెడికల్ కాలేజీకి పేరు పెట్టడం ఏంటంటే ఇక నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కృతజ్ఞత చూపించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యక్తిత్వం పట్ల ఎక్కడ నెగిటివ్ కూడా ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు. పార్టీలకు ఖచ్చితంగా వచ్చి ఎందుకంటే అభివృద్ధి కాంక్షించేటువంటి యువనేతగా మొదలైనటువంటి తన ప్రస్థానం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప నేను పెళ్లి చేసుకున్నాను భీష్మించుకు చూసుకున్నటువంటి అపర భీష్ముడిగా కూడా ఇక్కడ తనను కీర్తిస్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి నేపథ్యం అంటే తను పుట్టినటువంటి నేపథ్యం చేతిలో చిల్లిగవ్వ లేకున్నప్పటికీ కూడా అదే కాన్ఫిడెంట్ తోటి ముందుకు వెళ్లి సమస్యలను పరమావధిగా దాని సమస్యలను పరిష్కరించడమే కాకుండా కొత్త సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికలు రచించి నర్సంపేట నియోజకవర్గానికి ఒక సమస్యల వలయ చిక్కుములు లేకుండా ఒక ఆరా ఏర్పాటు చేసినటువంటి ఒక ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉంటుందన్నటువంటి విషయాలు కూడా ఒకరొకరు చెప్తుంటే మనం నిజంగా చిత్తశుద్ధి అంటే ఈ కాలంలో ఉన్నటువంటి లీడర్లకు ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డికి అసలు కంపారిజనే లేదు. ఇట్లాంటి మహానేత యుగానికి ఒక్కడే వస్తాడు. తమ నర్సంపేట నియోజకవర్గానికి మాత్రం ఈ మాకు ఉన్నటువంటి సమకాలీన ప్రపంచంలో పెద్దకి మించినటువంటి నాయకుడు లేడన్నటువంటి విషయాలు చెప్తున్నారు. అందులో అది గుర్తుగానే అతను తెచ్చినటువంటి కాలేజీకి అతని పేరు పెట్టడమే పెద్ది సుదర్శన్ రెడ్డి మెడికల్ కాలేజీగా ఆయన పెట్టడమే సమంజసం అని చెప్పి అది ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి అంటున్నారు. ప్రజల్ని సమస్యలు తన సమస్యలుగా భావించినప్పుడు మరి అట్లాంటి కుటుంబానికి కూడా జీవితాంతం తామందరం రుణపడి ఉంటామన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఒక్కొక్కరు చెప్తున్నారు. ఇక్కడ పార్టీలు కూడా ఎక్కడ రాజకీయ రంగు మాత్రం ఎక్కడ పురుముకోలేని విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే ప్రత్యేకించి కనిపించింది. ఎక్కడ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి
మృతి చెందిన తర్వాత ఎట్లాంటి జనప్రవాహం జరిగిందో, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చనిపోయిన తర్వాత ఎలా జనప్రవాహం కొనసాగిందో అట్లానే ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రతి ఇంటింటికి గడప గడపకు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నేపథ్యం చూస్తుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అందరి గుండెల్లో ఎంత పెనవేసుకుని పోయారు, ఎంత చెరగని ముద్ర వేశారు. తన వ్యక్తిత్వంతో, ఆయన కాన్ఫిడెన్స్ తోటి, ఆయన హుందాతనంతో ఒక రాజకీయాలకే వన్నె తెచ్చి నిస్వార్థమైనటువంటి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి ఒక నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డిని మనం చెప్పుకోవడంలో అతిశక్తి లేదని చెప్పి ఎంతో మంది కూడా ప్రత్యర్థులు చెప్తున్నారంటే నిజంగా వారి ఆలోచనలు, వారి విజన్, ఇట్లాంటి నాయకుడు నియోజకవర్గానికి ఒకరికి ఉంటే ఇక్కడ దైన్యం అనేది ఏ నియోజకవర్గంలో ఉండదు. సమస్యలు తెలుసుకొని సాధించేటువంటి వాడే నిజమైన నాయకుడిగా చెప్తున్న నేపథ్యంలో అందులో పెద్ది సుదర్శన్ రెడ్డి అగ్రగణ్యులుగా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి నేతకు మాత్రం ఇంత నివాళులు అర్పించడము కాదు, ఆయన ఆశయాలను కొనసాగించడము, ఆయన ఆశయ సాధనలో కృతకృత్యులు అవ్వడము, ఆయన చూపినటువంటి మార్గంలో నడవడము అనేది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళడం అనేది ఆ సిస్టమ్ ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుని ఆయన ఆలోచనతో తాము కూడా ఒక సన్మార్గంలో నడుస్తామన్నటువంటి ఆలోచన చెప్పడము. ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లో నేను ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళిన తర్వాత తన సన్నిహితులతో మాట్లాడడం జరిగింది. ఆ సన్నిహితులు కూడా ఏ ఒక్క దగ్గర కూడా అతనికి నెగిటివ్ పాయింట్ లేదని చెప్పడం కూడా అతని యొక్క వ్యక్తిత్వానికి చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నందు రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ అంశానికి సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా మెడికల్ కాలేజ్కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టడమే ఆయనకు నిజమైన నివాళి అంటూ చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ చర్చకి. మరి ప్రభుత్వం దగ్గరికి ఈ విషయం వెళ్తుందా? వెళ్తే అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా మేబీ ఈ విషయాన్ని ప్రభుత్వం దగ్గరికి రీచ్ అయ్యేలా చేయగలుగుతుంది, అడగగలుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం మరి అంశానికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందా లేదా అనేదే ఇక్కడ చర్చ. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు మెడికల్ కాలేజ్కి పెట్టడం కరెక్టా? ఆయనకి నిజమైన నివాళి, ఘన నివాళి అంటే ఇదే అవుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరొకసారి కేసీఆర్ గతంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి క్రెడిట్ ఇస్తూ చెప్పినటువంటి ఆ వీడియో చూద్దాం. జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టాం, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. సుదర్శన్ రెడ్డి వచ్చి అన్న ప్రైవేట్యో గవర్నమెంట్యో వరంగల్లో ఉన్నాయి, నర్సంపేట కూడా ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది కదా, వరంగల్ జిల్లాలో ఉన్న కోటాలో ఉన్న మెడికల్ కాలేజీ నాకు నర్సంపేటలో పెట్టాలని శాంక్షన్ చేసేదాకా పట్టుబట్టి కూర్చున్నాడు. సుదర్శన్ రెడ్డి జాగల వేరే ఎమ్మెల్యే ఉంటే నర్సంపేటకు మెడికల్ కాలేజ్ వచ్చేదా? దయచేసి ఆలోచన చేయాలి. గోదావరి నీళ్ళు వచ్చినా, పాకాల 2 పంటలు పండుతున్నా, ఇలా 270 చెరువులు నింపుకుంటున్నాం కాకతీయ కాళేశ్వరం నీళ్ళతో. వేరే వాళ్ళు ఉంటే సాధ్యం అవునా? అంతకుముందు నిన్నయా ఈ ప్రాంతం అంతా కూడా కొట్లాటలు, హత్యలు, కల్లోలాలు. ఈ 10 ఏళ్ల నుంచి నర్సంపేట ప్రశాంతంగా ఉన్నది.